ఫ్రెండ్స్, ఫిబ్రవరి 1వ తారీఖు మన ఆర్థిక మంత్రి బడ్జెట్ కు ప్రవేశపెట్టబోతున్నారు. సో 2016 కంటే ముందు బడ్జెట్ అనేది లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి ప్రవేశపెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి ప్రవేశపెట్టబోతున్నారు. అసలు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ ఈజ్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆన్ ఏ పీరియడిక్ బేసిస్. ఇక్కడ వచ్చేసరికి మనం ఈచ్ ఇయర్ కి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఆర్టికల్ 112 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మ్యాండేటరీ ఆఫ్ ది గవర్నమెంట్. అసలు ఫస్ట్ బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు? ద ఫస్ట్ బడ్జెట్ వాజ్ ప్రెజెంటెడ్ బై స్కాట్స్మెన్ జేమ్స్ విల్సన్ 18th ఫిబ్రవరి 1860లో ప్రవేశపెట్టారు. ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియాలో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆర్కే షణ్ముగం శెట్టి. ఆయన నవంబర్ 26, 1947 ప్రవేశపెట్టారు. 1924 నుంచి 2016 వరకు కూడా రైల్వే బడ్జెట్ సెపరేట్ గా ప్రవేశపెట్టేవారు. కానీ 2017 నుంచి రైల్వే బడ్జెట్ అనేది జనరల్ బడ్జెట్ లో మెర్జ్ చేశారు. ద ఫస్ట్ ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్ టు ప్రెజెంట్ బడ్జెట్ ఈజ్ ఇందిరా గాంధీ. ఆమె 1970లో ప్రవేశపెట్టారు. ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్. ఆయన ఇప్పటి వరకు 10 సార్లు ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడితే ఆమె 8 టైమ్స్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె అవుతారు. ప్రతి బడ్జెట్ కంటే ముందు కూడా హల్వా సెరమనీ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే బడ్జెట్ లో కాన్ఫిడెన్షియల్ ఫేజ్ అనేది ఉంటుంది అనమాట. అంటే కొంతమంది ఎవరైతే బడ్జెట్ లో ఇన్వాల్వ్ అవుతున్నారో ఆ ఆఫీసర్స్ గాని లేకపోతే ఆ స్టాఫ్ గాని వాళ్ళందరూ కూడా ఒక రూమ్ లోనే ఉంచుతారు. వాళ్ళ దగ్గర ఫోన్స్ అవన్నీ తీసేస్తారు. దీన్నే లాక్ ఇన్ పీరియడ్ అంటారు. మళ్ళీ వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె స్పీచ్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళని బయటికి రిలీజ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ బడ్జెట్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ లెర్నింగ్.